సరిగ్గా ఉద్యోగాలు ఇవ్వలేదు కాబట్టి సార్ దృష్టికి తీసుకుపోవడం జరిగింది. సారు రేపొద్దున తను ఎమ్మెల్యేగా గెలిచాక వెంటనే మనకి ఉద్యోగాలు ఇప్పిస్తానని గ్యారంటీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పక్కనే తలాపునే గోదావరి ఉంది, కానీ చుక్క నీరు కూడా మనకు రావడం లేదు. రేపు మంచినీరు అనేది మనకు ఏ ఒక్కరికి కూడా రావడం లేదు. అది కూడా సార్ దృష్టికి తీసుకుపోవడం జరిగింది. మనందరం కలిసి రేపు చేతి గుర్తు మీద ఓటు వేసి గెలిపిస్తే ఇదే వివేక్ సారు మన రామారావుపేటకు ఎన్నో తోవలు ఉండే ఒకే తోవ చేసి ఈరోజు బాలకృష్ణ ఏమంటాడంటే కేవలం మీకు చెరువు కట్టతో చేసినని మాట్లాడడం జరుగుతుంది. కానీ మన ఊరికి కనీసం నాకు ఎరగలో ఒక 5-6 తోవలు ఉండేది. మనం మంచిర్యాలకు కేవలం 10 నిమిషాలలో వేయటం ఈరోజు గంట పడుతుంది. మన ఊరు నుంచి కనీసానికి కార్మికులు ఎవరు మేస్త్రీలు 200 మంది ప్రతిరోజు 200 మంది మంచిర్యాల పోయి పనిచేస్తారు. కానీ వారికి ఈ శ్రీరాంపూర్ సిసి ఈ తోవ నుంచి వెళ్ళాలంటే చాలా టైం పడుతుంది. మనకు ఒక 5-10 నిమిషాలల్లా ఏ అర్ధరాత్రి అయినా ఇంటికి వచ్చేటువంటి తోవను ఈరోజు తీసేసి మనకు కేవలం ఒక చెరువు కట్ట చూపించి చెరువు కట్ట పని చేయించిన అని చెప్పడం జరుగుతుంది. కాబట్టి సారు మనకు తక్షణమే ఇదే విధంగా గుత్తారిపల్లె ఇండ్లు కూడా మనందరికి ఉన్నాయి. ఆ ఇండ్ల విషయం కూడా సారు దృష్టికి తీసుకుపోయినాం. సారు తప్పనిసరిగా మనకు గెలిచే వెంటనే మన ఇండ్ల పైసలు కూడా ఇప్పిస్తా అని చెప్పడం జరిగింది. అదందరికీ సంతోషంగా అనిపిస్తుంది. కాబట్టి సారు గారికి చేయి గుర్తుకే ఓటేసి మనందరం గెలిపించాలి. జై కాంగ్రెస్! చేతి గుర్తుకే! తమ్ముడు చెప్పినట్టు చెరువు కట్ట రోడ్ అనేది ఆయన ఇచ్చింది కాదు, సింగరేణి నిధులతో వచ్చింది తప్ప అది